వాళ్ళని కొడుతున్నారన్న. నన్ను కాపాడాలి బాబు. వాళ్ళని చంపేస్తారు. నా కొరకి వాళ్ళ చేతులు తప్పించుకోలేవరా? వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళరా. వదలండి, మీకే చెప్పింది వదలండి. వదలమంటుంటే ఇంకోసారి వీడి మీద చేయి పడిందంటే ప్రాణం. రండి సార్, సమయానికి వచ్చారు. అలా చూడండి సార్, చూడండి సార్, వెళ్ళండి సార్, కాపాడండి సార్. వదలండ్రా, వదలండ్రా. పోలీసులు కొంచెం మర్యాద ఇవ్వనరా. మామూలు ఇవ్వనన్నానని నా హోటల్ నాశనం చేశారు సార్. హోటల్ ఉంటే పెద్ద పిస్తావా? ఇక్కడ గలాట చేయడానికి వచ్చా? నన్నే బిల్లు కట్టమన్నావు కదరా. ఏమిటండి ఇది? ఒక అమాయకుల్ని రౌడీ వేసాలు కొడుతుంటే మీరు కొడుతున్నారే. మూసుకొని పోరా. కొట్టానంటానా? నా మీద దౌర్జన్యం చేస్తావా? నీలాంటి వాడికి కాకి డ్రెస్ ఎందుకు? ఆ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నీ దిక్కున తోట చెప్పుకో, పోరా. సాయంకాలంలోగా మీ అన్నదో చెప్పి మామూలు కట్టకపోతే నీకు ఆ హోటల్లోనే సమాధి కట్టేస్తాను. బావా వస్తా, సాయంకాలం కలుద్దాం. నొప్పిగా ఉందా? వాళ్ళు అలాగే కొడతారయ్యా. వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చి చావచ్చుగా. ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్యాయం ఎదిరించి మాట్లాడితే దాని పేరు పిచ్చితనమా? దెబ్బలు తినడానికి మనం ఎవరూ పుట్టలేదండి. మామూలు అనే పేరుతో నెలకు 30 రోజులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అందుకే మన నెత్తి మీద ఎక్కి అధికారం చెలాయిస్తూ ఏరియా నాశనం చేస్తున్నారు. బాబు, నీ సూక్తి ముక్తావళి ఆపుతావా? అవి మాట్లాడడానికి బాగుంటాయి, జీవితానికి సరిపడవు. తలనొప్పి తందాకు వస్తే గానీ తెలియదు. ఇప్పుడు చూడు, అనవసరంగా నోరు పారేసుకుని నెత్తురు కక్కుతున్నాడు. ఒరిజినల్ బ్లడ్ అయ్యా పాపం. ఆ రౌడీ వెదలు జలగలో తాగుతున్నది ఒరిజినల్ బ్లడ్డే. ఇదిగో, పోరాటం అంటేనే రక్తం వస్తుంది. మనం పోరాడకపోయినా వాళ్ళు రక్తం కళ చూస్తున్నారు. అంతకంటే హక్కుల కోసం పోరాడి రక్తం చిందించామన్న తృప్తేనే ఉంటుంది. ఎముకలు విరిగిన తర్వాత తృప్తిగా కూర్చుని ఏం పీకుతావు అనుకున్నావు? ఎముకలు విరిగిపోయినా సరే మళ్ళీ అతికించే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి ఆత్మాభిమానం పోతే మళ్ళీ రానే రాదు. మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఏమయ్యా, నువ్వు ఏ ఊరోడివి? ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ ఏరియాలోనే ఉంటున్నాను. ఐఎమ్ విక్రమ్ బోస్. వదలండి రా కుక్కపిల్లని, వదలండి, వదలండి రా. పాపం దాన్ని పట్టుకుని ఏమైంది? ఆ కుక్కపిల్లని ఏడిపిస్తున్నారు. అలా నోర్లేని జీవాన్ని కష్టపడితే నేను తట్టుకోలేను బ్రదా. అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కష్టపడితే నేను తట్టుకోలేను. రావి నష్ట పెడతాం. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రఘు. ఇంకా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి? సరేనా? అలాగే నాన్న. అయ్యోయ్యో, ఏంట్రా ఇది? ఏంటి బోసు, దెబ్బలు తగిలాయి? ఎలా? రౌడీ వేదతో గొడవ పడుంటాడు నాన్న. గొడవ పడ్డావా? ఎందుకు? వాడు మిమ్మల్ని కళ్ళద్దాలు మాస్టారు అని ఎగతాలు చేశాడు. అందుకే గొడవ పెట్టుకున్నాను. అయ్యో నా బంగారు కొండ, నేను మాస్టర్నే కదా. అవును. కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా. పెట్టుకున్నారు. మరి కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళద్దాలు మాస్టారే కదా. అదంతా నాకు తెలియదు. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళని నేను కొడతాను. అయ్యోయ్యో, అలా గొడవ పడకూడదు బాబు. రఘు, దీన్ని లోపల పెట్టి టించర్ తీసురా. అలాగే నాన్న. మూర్తి నీకంటే చిన్నపిల్లాడు, వాడితో నువ్వు గొడవ పడకూడదు. నువ్వు గొడవ పడాలంటే అక్రమాలు చేసే వాళ్ళతో గొడవ పడాలి. మీరు కూడా గొడవ పడ్డారు కదా. అవును బాబు, మేము గొడవలు పడ్డాం. మేము గొడవలు పడ్డం అంటే కొట్టుకోవడం లాంటి గొడవ కాదు. మరి ఎలాగా? ధర్నా చేశాం, సత్యాగ్రహం చేశాం, ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో ఏం జరిగింది? ఆరిపోకిరి వెధవా, నీకెన్నిసార్లు ఈ కథ చెప్పుంటాను. చెప్పు నాన్న, చివరిసారిగా ఒక్కసారి చెప్పు నాన్న. చెప్తాను. మేమంతా ఉద్యమానికి బయలుదేరాం. ఎవరెవరో తెలుసా? నేను, ఖాదర్బాయ్, వెంకట్ మావయ్య, జయంతి, కుమార్, జాన్, ఇమ్రాన్, భారతి. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావే. మేమందరం కలిసి వెళ్ళామా? పోలీసు వాడు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. మేము అటు ఇటు చూసి వెంకటేశ్వర గుడిలో దాక్కున్నాం. పోలీసు వాళ్ళు గుడి మొత్తం తిరిగి తిరిగి వెతికి చూశారు. చివరికి అందరూ తప్పించుకుపోయారు, నేను మాత్రం దొరికిపోయాను. ఆ తర్వాత ఒక పోలీసు వాడు వచ్చాడు. రేయ్,
నువ్వు మిగతా దేశభక్తుల్ని పట్టించి ఇస్తావా లేక జీవితాంతం జైల్లో పెట్టమంటావా అని బెదిరించాడు. మీరు వాళ్ళని పట్టించారా? నేను ఆ పని చేయలేదు. నేను పెద్దవాడిని అయ్యాక తెల్లవాళ్ళతో గొడవ పడతాను. తెల్లవాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది దోపిడీదారులు గూండాలే ఎక్కువయ్యారు. మన దేశ ప్రజల్ని చూడు, వాళ్ళని ఎదిరించి పోరాడకుండా దాసోహమై బ్రతుకుతున్నారు. కానీ మీరిద్దరూ వాళ్ళని ఎదిరించి పోరాడాలి. అంటే ఇక మీదట మీకంటే చిన్న పిల్లలతో మీరు గొడవ పడకూడదు. ఎవరా ఇద్దరు మనుషులు? అది గురు, ఒకడు ఆ హోటల్ కుర్రాడు, ఇంకొకడు ఆ సోషల్ వర్కర్ లేడు విక్రమ్. వాళ్ళని లేపే. లేదు గురు, మేము కొట్టిన దెబ్బలకి జీవితంలో మన దారికి అడ్డురాడు. కేవలం 1000 రూపాయలు మ్యాటర్ అన్నా. 1000 కాదు, 10,000 వదిలేస్తాను. నా వాళ్ళను తెలిసి కూడా మీ మీదే చేసుకున్నారే, అది పబ్లిక్ ప్లేస్ లో. వదిలేమంటావా? ఈ రోజు ఆ హోటల్ వాడు చేశాడు, రేపు ఆ టీ కొట్టు వాడు చేస్తాడు, ఆ తర్వాత అడ్డమైన కొడుకులు చేస్తారు. ఇలాగే వెళ్తే ఈ శోభరాజు పరువు ఏం కావాలరా? ఈ శోభరాజు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఐ విల్ కిల్ దోస్ బాస్. వాళ్ళని చంపకుండా వదిలిపెట్టాను. శోభరాజ్ 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 ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. మనం ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాం? ఇక్కడ మంచి కాలనీ కట్టడం కోసమేగా. దానికి తగ్గ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమంటున్నావు? రా, ఇలా చూడు. మినిస్టర్తో నేను ఇంతకు ముందే అన్ని మాట్లాడాను. ఆయన మనం ఇచ్చే డబ్బు తీసుకొని ఈ కాంట్రాక్ట్ మనకే ఇస్తానని ఒప్పుకున్నాడు. లుక్, ఇదేగా మన ప్లాను. ఈ బిల్డింగ్ కట్టడం పూర్తి చేశావంటే 10 సంవత్సరాలు మన రౌడీసం చేసి సంపాదించే డబ్బు ఒకేసారి వస్తుంది. ఈ టైంలో నువ్వు వెళ్ళి కూనీ గీని అని పోలీసు రికార్డులో ఇరుక్కుంటే ఖచ్చితంగా మినిస్టర్ మనకు కాంట్రాక్ట్ ఇవ్వడు. తర్వాత నువ్వు పెద్ద బిల్డర్ కావాలనుకునే నీ కలంతా కేవలం కలగానే మిగిలిపోతుంది. ఇక జైలు జీవితం వద్దు శోభరాజ్, నేను చెప్పేది విను ప్లీజ్. అంటే వాళ్ళని అలాగే వదిలేయమంటావా? ప్రస్తుతానికి వదిలే, అదే మంచి పని. ఓకే, కానీ ఒకటి, ఒక అగ్గిపుల్ల రాజుకుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మనల్ని అంతం చేస్తుంది. ఏం చేస్తున్నావు? రానయ్యా, టీ పెడుతున్నా. నువ్వు తప్పుకొని పెడతా. నేనే చేస్తానయ్యా. పాలు తీసుకురానే పెడతాను. సరే. అవును, నీ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా జరుగుతుందన్నయ్య. బోస్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పనయ్యా. మన ఏరియాలో ఈ సమాజ సేవ అంటూ తిరిగే సోషల్ వర్కర్ ఉన్నాడే, పేరు విక్రమ్. విక్రమ్ నాకు తెలుసు, నా ఫ్రెండ్, చాలా మంచివాడు. నీకు విషయం తెలుసా అన్నయ్య? వాడు మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టే ఉంటుంది. అన్యాయం ఎదిరించి పోరాడాలంటాడు, పరులకు ఉపకారం చేయాలంటాడు, ఆ తర్వాత ఆత్మాభిమానంతో బతకాలి అంటాడు. ఇంకా ఏంటేంటో అచ్చు నాన్నలాగా మాట్లాడతాడు. రే, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని మాట్లాడుతుంటావు? నీకంటే ముందు నాకు నాన్న గురించి తెలుసు. ఒకరోజు వరంగల్ నుంచి ఒకతను నుంచి వెళ్ళాడు. అతని పేరేంటి? భరత్. భరత్ ఏం చెప్పి వెళ్ళాడు విన్నావుగా? దయచేసి నాన్న గురించి నాతో మాట్లాడుకో, నాకు మూడౌట్ అవుతుంది. అతనేం తప్పుగా అనలేదు. ఎందుకని ఎప్పుడు నాన్న గురించి తప్పుగా మాట్లాడతావు? నువ్వు అనుకునేలాంటి వాడేం కాదు మా నాన్న. కోపడుకో. బోస్, మన శోభరాజ్ లేడు, అతనికి వ్యతిరేకంగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు. అదేమిటో నువ్వు వెళ్ళి చూసి చెప్పు. నాకు ఈ గుడచర ఉద్యోగం అక్కర్లేదు. నువ్వు నా కోసం చేస్తున్న పర్సనల్ హెల్ప్ అనుకోరా ఏంటి? ఇదిగో ఖర్చులు కొంచెం తీసుకోరా. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, వాడంతా చూద్దాం రండి అంటే కేవలం 7-8 మంది వచ్చారు. ఏంట్రా ఇది? పెన్షన్ కేసులన్నీ ఓ చోట సెటిల్ అయ్యి ఏదో చెట్టు కింద పంచాయతీలో ఉంది. డెవలప్ అయ్యారా వీళ్ళు? ఇంతకుముందు రావి చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే సెటప్ అయ్యారు. కరెక్ట్. చూడండి, ఏదో మాట్లాడతారు కదా అని వచ్చినాం. శోభరాజు గురించి మాట్లాడేది తెలుసుంటే వచ్చి ఉన్నాం. నాకు మందులో కూడా శోభరాజుని ఎదిరించడానికి ధైర్యం లేదు. రేపు నా భార్య విధమైందంటే నా పెళ్ళం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఆడు చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. నేను బిజీగా నేను చూసుకుంటాలే. మీరందరూ ప్రతిరోజు రక్తం ధారపోసి సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులు మామూలు పేరుతో ఎవడో లాక్కుపోకుండా అడ్డుకోవడానికి ఈ పోరాటం. ఇలా చూడండి, ఇలా చూడండి.
మన లాయర్ పద్మన్ గారితో మాట్లాడి రిపోర్ట్ రెడీ చేశాను. దయచేసి ఒకే ఒక సంతకం పెట్టండి. ఆ శోభరాజ్ ఇప్పుడే వెరగడైపోతుంది. మేము సంతకం పెడితే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? ఒరిస్సా తుఫాలో లక్షల మంది పోయారు. గ్యారంటీ కావాలట, 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం. ఆ శోభరాజ్కు భయపడి రోజు చస్తూ బతికే కంటే అన్యాయాన్ని ఎదిరించి చావడం బెటర్. మొత్తానికి మమ్మల్ని చంపడానికే కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రాణాలతో ఉన్నారా? చస్తూ బతుకుతున్నారు. దయచేసి స్వార్థం చూసుకోకండి. ఈ రోజు నుంచి పోరాడండి. హలో బాస్. బోస్ ఏమిటక్కడున్నావు? ముందుకురా. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏ బోస్ కూడా ఈ ఏరియా వాడేగా? వీళ్ళన్నా రఘు ఉన్నాడే శోభరాజ్కి చెంచాగాడు. ఓయ్, మా అన్నయ్య గురించి ఏమన్నా అన్నామంటే పొడి చేస్తాను. అబ్బులు బోస్కు వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ప్రేమ గురించి నువ్వు మాట్లాడకరా. 5 రూపాయలు ఇవ్వలేదని మీ అన్నయ్య చెవి కొరుకున్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందులో ఒక్క సంతకం పెట్టండి. సంతకం పెట్టారంటే ఆ శోభరాజ్ అంతా చూడొచ్చు. ప్లీజ్ ఒక్క సంతకం దయచేసి ఎవరైనా పెట్టండి. నేను పెడతాను సార్. గుడ్. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. అవినాష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కూర్చోరా. వదులు, నాకు తెలిసే పెడుతున్నాను. అనవసర విషయాలని మనకు వద్దురా. అన్నయ్య ఏంటి అనవసరం? ఆయనకి మాత్రం అవసరం, మన కోసంగా చెప్తున్నారు. అర్థం చేసి నేనున్నాను, భయపడకు. వాడుంటాడు, సంతకం పెడితే వీడుంటాడని. ఒరే, నా మాట వినరా. బాబు, మనం లేని వాళ్ళం, తలంచుకునే బతకాలి. లేని వాళ్ళైతే పిరికి వాళ్ళగా బతకాలా? పెద్ద కవిత చెప్తున్నారా? హలో, ఎవరా రాణి వచ్చేది? తమాషాలా? ఏమండి వెళ్ళకండి ప్లీజ్. నేను చెప్పేది ఏమండి? అమ్మో, పట్టుకుంటే పీడి తాగ పట్టదు. ఏమండి నా మాట వినండి. వెళ్ళిపోకండి ప్లీజ్. నా మాట వినండి అన్నయ్య ప్లీజ్. మాత్రం వదిలేసి మనం వెళ్దాం. ఏమండి? అటు ఇటెళ్దాం. చూడు, నేను ఇలాగ మాట్లాడాను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు వెళుతున్నది రాంగ్ రూట్. ఇది నీకు అనవసరమైన మ్యాటర్. నాకు సంబంధించి నేను సరైన రూట్ లోనే వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నీ మాటలు విని ఆ శోభరాజ్ చెడ్డ పనులు చేయడం మానేస్తాడా? నీ విషయం వాడికి తెలిసింది, ముందు నిన్ను లేపేస్తాడు. జాగ్రత్త. ప్రాణం గురించి నాకు భయం లేదు బాస్. భయపడకొద్ది వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎదిరించే ధైర్యం లేక అందరూ చస్తూ బతుకున్నారు. హలో, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? ఈ ఏరియా వాళ్ళ కోసమా? ఒక్క రాయి పడినందుకే వెనక ముందు ఆలోచించకుండా అందరూ పారిపోయారు. రేపు నీకు శోభరాజ్ వల్ల ఏదైనా అపాయం ఏర్పడిందనుకో, ఎవ్వరూ నీ కోసం రారు. చెప్తున్నా. నన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు. అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి అంతే. నువ్వేంటో నాకు తెలియదు. నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎవరైనా నా జోలికి వస్తే వదలను. బాగుంది, కానీ నీలా నేను ఉండలేను బాస్. పుట్టేం బతికం చచ్చామనేది కాదు జీవితం. అద్దాన్ని చూసేప్పుడు మన మొహాన్ని మనమే చూసి సిగ్గుపడేలా ఉండకూడదు. ఇదే బస్సు నీతో వచ్చిన గొడవ. ఏదో ఒక నీతి బదులు చెప్తావు, అది 2 రోజుల వరకు నా బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మంచివాడివి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు ఈ గొడవలో తలదూరుస్తున్నావు? ఆ శోభరాజ్ పరమ దుర్మార్గుడు. వస్తాను. హే, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు మా నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు. బాయ్. వెరీ గుడ్ అవినాష్. ఇక మీదట పిలిచినప్పుడల్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అవినాష్, ధైర్యంగా ఉండు. మేడం నీ కోసం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నీ కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటారు. నువ్వు దేనికి భయపడకు. ఓకే? నీకు కూడా. నాకెందుకు మేడం? చాలా అవసరం. వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలిసిందేగా. రావడదాం. ఏంటన్నయ్యా? నమస్కారం సార్. ఈ ఏరియా వాళ్ళు మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు విని చెప్పానగా? ఏం చెప్పలేదు? చెప్పాల్సినంతగా ఏం జరగలేదన్నయ్య. ఏంటి జరగలేదు? ఇదేంటి? ఏంటి? శోభరాజ్కి కోర్టు పంపించిన సమన్స్. అతని ఏరియాలో ఉన్న అందరినీ బెదిరిస్తున్నాడని ఇందులో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో సంతకం పెట్టింది ఎవరో తెలుసా? ఆ హోటల్ వాడి తమ్ముడు అవినాష్. వాడు చిన్నపిల్లాడు కదా, వాడేమి చేయగలడు? ఇలా చూడు, ఏదో ఈసారికి మేనేజ్ చేశాం. ఏం మేనేజ్ చేశాం? ఏ బాస్, నీ ఫ్రెండ్ తో చెప్పు, అతను అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు. అది అతనికి మంచిది కాదు. ఎవరు? విక్రమ. అతనేదో సోషల్ సర్వీస్ అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అతను చాలా మంచివాడు. నీకు అందరూ మంచివాళ్లాగే కనబడతారు. నువ్వు ఓ పని చేయి, ఆ విక్రమ్ నా దగ్గర తీసుకురా, నేను మాట్లాడతాను. నేను చాలాసార్లు చెప్పాను ఇంకోళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకని, కానీ అతను నా మాట వింటలేదు. మీరోసారి చెప్పి చూడండి, విన్నా వినొచ్చు. నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడి తెలుసుకుంటాను. సరే, వాడు తీసుకొస్తాడు. శోభరాజ్, వెళ్దాం. విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఎవరు? నేనే బాస్. ఏమిటి బాస్? లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అది కాదు, ముఖ్యమైన విషయం. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా?
సరే ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. బోస్, ఏంటి కొడుతున్నాడు? మంచిగా చెప్తారని ఏంటి? మంచిగా మాట్లాడతానని చెప్పి అన్యాయంగా వాడిని చెప్పేశావు కదరా. చెప్పేది నేను మాట్లాడతాను. సుబ్రాజ్ నేను మాట్లాడతాను చెప్తున్నా కదా. నా మాట విను ప్లీజ్. కంట్రోల్ చేస్తాను. సుబ్రాజ్ 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 నేను కంట్రోల్ చేస్తాను. వెళ్ళు. నా మీదే చేయొద్దుతావా? రఘు, నీ తమ్ముడికి చెప్పు, వాణ్ణి లేపినట్టే వీణ్ణి లేపేస్తాను. సరే నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా సోమరాజు గొడవ పడుతున్నావు? బుద్ధుందా నీకు? సోమరాజు నిన్ను కూడా చంపేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పించావు. రే బోస్, రే బోస్, బోస్, రే బోస్, బోస్ పిలుస్తున్నా కదా. ఏం నీ మానాన్ని వెళ్ళిపోతావు ఏంటి? నేను కొట్టాను, కోపం వచ్చిందా? నువ్వు సోమరాజునే కొట్టడానికి వెళ్ళావే. వాడా విక్రమ్ సోమరాజ్ విషయంలో తల చూచాడు కనుక వాళ్ళు కొట్టుకు చేస్తారు. నువ్వెందుకు గొడవ పడ్డావు? బోస్, మనకి గొడవలొద్దు. నువ్వు అదే తలుచుకుని టెన్షన్ పడకుండా వెంటనే ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపో. ఇదిగో నాకు కూడా భోజనం తీసుకొచ్చి ఇంట్లో ఉంచు. బోస్, ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? దివ్య మేడం వాళ్ళ అన్నయ్య చనిపోయారు సార్. ఎడవకు.